అన్యజనులు అనేకులు దేవుని తట్టు తిప్పబడినటువంటి ఘట్టాలు. ఇక్కడ సేవకుడు విశ్వాసి అన్నది కాదు, దైవజనులలో చైతన్యం రావాలి, భక్తిపరులైన విశ్వాసుల్లో కూడా చైతన్యం రావాలి. మీరు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత నొందెదరు అన్న మాట అబద్ధమా? ఆ మాట అబద్ధమైతేనేగా, శక్తిహీనంగా ఉంటేనే కదా ఇదంతా జరగంది. అది నిజమైతే, ఆ మాట వాస్తవమైతే, మన భక్తిలో నిజంగా ఆ వాక్యం యొక్క శక్తి పనిచేస్తే ఆ కార్యాలయ్యి ఏదా పవర్ ఏది, ఆ కార్యమేది, ఆ సాక్ష్యమేది? ఇక్కడ భక్తులు 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 ఏది? దేవుని కార్యాలయ్యి. విన్నప్పుడు ఉద్రేకం వచ్చింది, విన్నప్పుడు ఆవేశం వచ్చింది, కరెక్టే కదా. పైకి భక్తుల్లా కనపడుతున్నాం కానీ శక్తిహీనంగా అయిపోతున్నాం, శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం, శక్తిని లోకానికి చూపలేకపోతున్నాను ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ కాసేపే బయటికి పోయి సెల్ ఓపెన్ చేయి, పాస్టర్ గారు రేపు తెల్లారి ఓపెన్ చేయి, చెప్పిందంతా పోయిద్ది, ఏముండదు ఇక. ఒక సమాజం ఉజ్జీవింపబడాలి, ఒక సమాజం ప్రభావితం కావాలంటే ఒరిజినల్గా దేవుని శక్తి పని చేయాలి, దేవుని శక్తి దిగి రావాలి. పొద్దస్తమానం శక్తిహీనమైన భక్తుల్లాగా, బలహీనమైన భక్తుల్లాగా, పనికిమాలిన భక్తుల్లాగా మనం బతుకొద్దు. ఏది మన మోకాళ్ళ అనుభవం, ఏది మనం దేవుని సన్నిధిని అనుభవించింది, మనం మార్పు చెందాలి. దేవునితో మన నడక మారాలి, దేవునితో మన సహవాస విధానం మారాలి, దేవునితో మన ప్రవర్తన మారాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన విషయాన్ని దృష్టిలోకి తీసుకొని మీరు ఎలాంటి తీర్మానాలు చేస్తారో చేయండి. ఎలాంటి తీర్మానాలు చేస్తారో చేయండి. ఆనాడైతే ఒక భక్తుడు చేతులుంచితే కార్యం, అంత్య దినములలో ఆనాడు ఒక ఏలియా, అంత్య దినములలో ఏలియాల గుంపు లెగుస్తుంది. అది దేవుని వాగ్దానం. ఆనాడు ఒకడే ఏలియా, అంత్య దినములలో ఏలియాల గుంపు. ఆనాడు ఒకడే అభిషిక్తుడు, అభిషిక్తుల గుంపు. శక్తివంతులైన భక్తిపరులు లేవాలి. అలనాటి అనుభవాలు పునరావృతం కావాలి. నా దేవుని ఆత్మ అడుగుతున్న విషయం ఇది. నిజంగా అలాంటి శక్తి కలిగి గ్రామాల్లో పనిచేస్తే గ్రామాలు ఉజ్జీవింపబడవా? పట్టణాల్లో పరిచర్య చేస్తే పట్టణాలు ఉజ్జీవింపబడవా? ప్రాంతాల్లో పరిచర్య చేస్తే ప్రాంతాలు ఉజ్జీవింపబడవా? దైవజనుడా, ఓ విశ్వాసి, దేవుని భక్తి చేస్తున్నావు కానీ